హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను బాండి పెట్టుకొని దాంట్లోకి 2 చిట్లు నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు నేను దీంట్లోకి గుడ్లు వేసుకుంటున్నాను. గుడ్లను నేను ముందే ఉడకపెట్టుకొని వాటికి పొక్కల్చి ఘాటు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈ నూనెలో వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే గుడ్డు కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే నూనెలో నేను కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాము. నెక్స్ట్ దీంట్లో నేను 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు వేగింది కదా, దీంట్లోకి నేను ఒక 4-5 టమాటాలు కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటిని కలుపుకొని ఒకసారి ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం కలుపుకుందాము. ఇప్పుడు వీటిని కలుపుకొని మూత పెట్టుకొని వీటిని మనం మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనియాలి వీటిని. ఇప్పుడు ఇది మొత్తం బాగా మగ్గింది కదా, దీంట్లోకి మనం 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాము. మీకు బాగా చారులా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోండి. నాకు ఇలా సరిపోతుంది, అందుకే నేను 1 గ్లాసే వేసుకున్నాను. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, దీంట్లోకి మనం ముందుగా గుడ్లు వేయించుకున్నాం కదా, అవి వీటిలోకి వేసుకోవాలి. వేసుకొని దీని మీద నుంచి కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనియాలి. ఎందుకంటే ఉప్పు కారం అన్నీ గుడ్డుకి పడతాయి. ఇప్పుడు నేను ముందుగానే ధనియాల పొడి దంచి పెట్టుకున్నాను, అది కూడా వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుడ్డు పులుసు రెడీ. చూసారు కదండి, గుడ్డు పులుసు ఎంత ఈజీగా ఉందో అండ్ చాలా త్వరగా కూడా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.